సో ఒక పర్సన్కి చేసిస్తున్నారు. ఇది సింగల్ అన్న డబల్ ఎగ్ ఎంత? 50 రూపీస్ డబల్ ఎగ్. సింగల్ ఎగ్ అయితే 30 రూపీస్. ఎగ్జాక్ట్ కాచిగూడ స్టేషన్ ఎదురుగానే ఉంటుంది మనకు. చూసుకోవచ్చు. ఇప్పుడు టైము 7:10 అవుతుంది. నా ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది, లేదు. సో నేను ఇక్కడికి వచ్చిన. సో వచ్చి చూడంగానే అన్న వాళ్ళ బండి ఉంది. సో బ్రెడ్ ఆమ్లెట్ అమ్ముతున్నారు. సో వేడివేడిగా అప్పుడప్పుడు చేసి మనకి ఇస్తారనమాట. ఫ్రంట్లో చూద్దామంటే అస్సలు క్లియర్గా లేదు. మీరు రండి, మధ్యలో ఏం కాదు. ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు మీరు కూడా. సో కొత్తగా స్టార్ట్ చేసిండ్రు అన్న వాళ్ళు. ఎప్పుడన్నా మీరు స్టేషన్కి వస్తే కంపల్సరీ తీసుకోండి. ఇక్కడ నార్మల్గా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో అయిపోతుంది. కావాలంటే మీరు పార్సల్ తీసుకెళ్ళొచ్చానా? పార్సల్ కూడా ట్రైన్లో మీరు తీసుకెళ్ళొచ్చు. సో మనం స్టేషన్లో తీసుకునే దానికన్నా బయట తీసుకోవడం చాలా బెస్ట్. స్టేషన్లో ఓవర్ ప్రైస్ కూడా ఉంటుంది అండ్ క్వాలిటీ ఉండదు. సో ఐ థింక్ ఇద్దరు బ్రదర్స్ అన్న ఫ్రెండ్సా? బ్రదర్స్. ఏ ఊరన్నా? ఇక్కడే. ఓకే. సో చాలామంది వస్తున్నారు కూడా. అండ్ కొత్త ట్రైన్స్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం బిజీ అయిపోతుందని. ఎందుకంటే ఇది ఒకటే స్టాల్ ఉంది లోకల్ సైడ్. అయితే పర్మిషన్ తీసుకొని పెట్టారు కదా. పర్మిషన్ తీసుకొని పెట్టారు. సో ఫస్ట్ న్యూస్ పేపర్లో ఫస్ట్ వేయాలన్నమాట. మెల్లగా. అవును. సో సింగల్ అయితే 30 రూపీస్, డబల్ అయితే 50. సో బాగానే ఉంది. మనము ట్రావెల్ చేసేటప్పుడు తీసుకోవడంలో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకోటి వేస్తున్నారు పైగా. మొత్తం చూసుకోవచ్చు స్టేషన్లో. ఎక్కడ ఏ స్టాల్ లేదనమాట. సో పెట్టినా ఇలా పెట్టడానికి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. సైడ్లో కార్ పార్కింగ్కి ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇవ్వట్లేదు, కానీ ఇట్లా స్టాల్ ఉంటుంది. దీనివల్ల బస్ స్టాండ్ సైడ్ ఉండే వాళ్ళు కూడా చాలామంది యూజ్ చేసుకోవచ్చు. బ్రెడ్ ప్యాకెట్స్ కానీ ఎగ్స్ ఇట్లుంటాయి అన్నీ. సో మనం ఆన్లైన్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. ఈరోజు రేపు ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అవైలబుల్. సో ఇది సోడాది పెట్టిండ్రు కదన్న, ఇది కూడా మీరు మార్నింగ్ చేస్తారా? డేలో సో డేలో సోడా అనమాట. ఇక్కడేనా? ఇదే ప్లేస్లో? గ్రేట్. ఓకే, అయితే వీడియో అయితే ఇంతే. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. మీ పేరు చెప్పండి. మీ పేరు? సాయి అన్న. పేరు? ఆనంద్. సో సాయి ఆనంద్ అని అన్న వాళ్ళు ఉంటారు. సో వస్తే నా పేరు చెప్పండి. డిస్కౌంట్ అయితే ఉండదు, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశారు. అదే వాళ్ళ పాపులర్ అయిపోతే అప్పుడు డిస్కౌంట్ అవన్నీ ఇస్తారనమాట. సో ప్రమోషన్కి ప్రెజెంట్ అయితే ఏమి ఉండదు. వాళ్ళే ఇప్పుడు స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈరోజు 31 జూలై 2024.
వెనస్డే. ఇందాక ఒక అబ్బాయి ఆయనకి పార్సల్ తీసుకొని ఇచ్చాడు. సో డబ్బులు అయితే ఇచ్చేసి తను వెళ్ళిపోయాడు అనమాట. సో వాళ్ళైతే ఇస్తారనుకుంటున్నాను, ఇస్తారు మంచోళ్ళే. సో చెప్పలేము, కొంతమంది ఇయ్యరు కూడా. సో అట్లా కాకుండా మంచోళ్ళే అయి ఉంటారు, ఇస్తారు. అవును, ఇట్లా తినడానికి ఇవ్వచ్చు, కానీ మనమే గతి లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఆ టైంలలో ఇవ్వలేము. సో కానీ మనం బాగానే సంపాదిస్తున్నాము, ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం మనం ఇలా హెల్ప్ చేయాలి. సో అదే ప్లేస్లో మన మమ్మీ డాడీ వీళ్ళు రావచ్చు, చెప్పలేము. సో అందుకనే హెల్ప్ చేయాలి. ముందే రోజులు చాలా అస్సలు బాగాలేవు. సో ముందులాగా లేదనమాట కాలం అయితే. సో అది దృష్టిలో పెట్టుకొని మనం నడవాలి ఎప్పుడైనా. సో వీడియో స్టార్టింగ్లో అయితే నేను ఇవ్వలేదు కదా, సో ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ ఇస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతి పవన్ కుమార్. ఇప్పుడు నేను కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నా. అన్న అయితే పార్సల్ చేసి ఇచ్చేసాడు, అతనికి తీసుకెళ్తున్నాడు చూడండి. సో వాళ్ళకి డబ్బులు అస్సలు ఇవ్వద్దు, కానీ తినడానికి మాత్రం కంపల్సరీగా పెట్టాలి.